అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా కార్యక్రమానికి ఇచ్చేసిన ఏవివి సంఘం ప్రెసిడెంట్ గౌరవ డాక్టర్ ఎన్ నరసింహారావు సార్, డాక్టర్ విజయ్ కుమార్ సెక్రటరీ గారు, లైవ్ మెంబర్ శ్రీకాంత్ గారు, మురళీ మోహన్ సార్, ఉపాధ్యాయులు, పిల్లలందరికీ ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం. మరొక మారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లా చివరిలో మైక్ ఇస్తే కొన్ని సమస్యలు, సందేహాలు, సవాళ్ళు కూడా ఉంటాయి సార్. అవి మీకు తెలియని కాదు. సో లడ్డు కావాలా నాయన? మీకు లడ్డు కావాలా? బిర్యానీ కావాలా? ఏం కావాలి? బిర్యానీ కావాలా? ఓకే. ఖుషిద్ బిర్యానీయా, పర్వేజ్ బిర్యానీయా? చెప్పండి. నేను ఒక్కరిని మాట్లాడినా మనం అందరం మాట్లాడుకుందామా? చెప్పండి. అందరం మాట్లాడుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడుతూ చెప్పాను కదా, మీ అందరికంటే వాళ్ళు గ్రేట్. ఫస్ట్ అడుగు ముందుకేస్తూ వచ్చారు. సో అప్పుడు చేసిన రిక్వెస్టే నేను మళ్ళీ మీకు చేస్తున్నాను. ఏంటంటే మాట్లాడుతూ ఉండగా వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఎదురైంది లేదా ఇబ్బంది ఎదురై వాళ్ళు అక్కడ స్టకప్ అయిపోతే మనం నవ్వకూడదు. మీ అందరికంటే ముందు అక్కడికి వచ్చాను. ఇన్ఫాక్ట్ నిన్న మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది నేను. ఇది నా 6th ఇయర్ నా ఉద్యోగంలో. 6 ఏళ్ళుగా నేను ఇలాంటివి చేస్తున్నప్పటికీ నా టెన్షన్ ఉండే. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేశాను. అతను నా ఫోటో తీయడానికి చాలా టెన్షన్ పడ్డాడు. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, సార్ ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు కదా సార్, అంత టెన్షన్ ఎందుకు పడ్డారు సార్ అన్నాడు. సో 6 years గా ఉంటున్న నాకేంటైనప్పుడు 6th క్లాస్ 3rd క్లాస్ చదివే వాళ్ళకి ఎంత ఉంటుంది. సో మీరు అది అర్థం చేసుకోండి. రేపు మీరు ఆ స్థాయిలో ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా ముందుకు వచ్చిన వీళ్ళకి, రేపు ముందుకు వస్తున్న మీలాంటి వాళ్ళకి సలహా ఏంటంటే, కింద ఉండి వినే వాళ్ళ గురించి మీరు ఫీల్ అవ్వకండి. బికాస్ వాళ్ళు కింద ఉండి వింటున్నారు, మీరు పైకి వచ్చి ప్రసంగిస్తున్నారు. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. సో ఇవాళ స్వాతంత్ర దినోత్సవం మనందరికీ తెలుసు, మనం అందరం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ స్వాతంత్రం అనే దాని గురించి కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్లుంది. సో దాన్ని సార్ అన్నట్టు నాదైన శైలిలో కాకుండా నాకు తెలిసిన మేరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్లాసులు స్వాతంత్రం, ఫ్రీడమ్ ఇదంతా కూడా అందరూ చెప్తున్నారు, మీరు కూడా చదువుకుంటున్నారు, యూట్యూబ్ లో కూడా ఉంటుంది, అన్ని చోట్ల కూడా మనకు తెలుస్తుంది. కాస్త మీకు ఉపయోగపడే ఒక్క పాయింట్ అయినా నా ఈ కొద్ది సమయంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సరే 5 నిమిషాలు మా టైం, మా ఇష్టం అంట. బట్ ఇష్టం అన్నంత మాత్రాన్ని ఎక్కువసారి రావాలి అని అంటే ఇష్టాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఫ్రీడమ్ అంటే ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే, ఫ్రీడమ్ అని మనం అన్న తర్వాత ఫ్రీడమ్ అంటే ఏంటి? మమ్మీ డాడీ నుంచి దూరంగా ఉండాలి, దురదృష్టవశాస్తు అనకూడదు, మీకు అర్థం కాదు. బట్ భార్య, భర్త, సొసైటీ ఇవన్నీ నుంచి కూడా దూరం ఉండాలనే ఒక కాన్సెప్ట్ పెరిగింది. సో ఫ్రీడమ్ అంటే నిజంగా ఫ్రీడమ్ అంటే అది కాదండి. నిజంగా ఫ్రీడమ్ అంటే మన ఆలోచన నుంచి, మనం ఏర్పాటు చేసుకున్న తప్పుడు అభిప్రాయాల నుంచి. నిజంగా ఫ్రీడమ్ అని అంటే మనం అభివృద్ధి వైపు సాగకుండా ఉన్న మన ఆలోచనలు కావచ్చు, ప్రవర్తన నుంచి. ఇక్కడ ఇందాక కూర్చొని ఉన్నప్పుడు ఇట్లా జస్ట్ ఆ పక్క నుంచి చూస్తే ఆ బుక్ మై షో అని మీకు కనిపించింది, చూసారా? ఆ షోల వైపు మనం అట్రాక్ట్ కాకుండా ఉండడానికి. నిన్న మార్నింగ్ నేను మన కాలేజ్కి ప్రోగ్రామ్ కోసం వస్తూ ఉంటే కార్లో అసలు మా కారు లోనకి రానంతగా ప్యాకప్ అయిపోయాయి. ఇటు పక్కన వారు, అటు పక్కన కూలీ. మీరు వారు చేసి విజేతగా నిలుస్తారా, ఇట్లాగే ఉండి కూలీగా మిగులుతారా, అది మీ చేతుల్లో ఉంటుంది. సో మనం బుక్ని చూడాలా, షో చూడాలా, ఆర్ మన మైండ్ షుడ్ బి మైండ్ ఎలా ఉండాలి? ఐదర్ బుక్ ఆర్ షో, జస్ట్ ఫర్ షో ఆఫ్ గా ఉండాలా అనేది మీరు ఆలోచించుకోండి. సో స్వేచ్ఛ, ఈ ఫ్రీడమ్, స్వేచ్ఛ అని అంటే చాలా మంది అనుకుంటారు. కొన్ని ఈ స్పీచ్ లో కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమందికి ఎవరికైనా స్వోత్కర్షణ అనిపించవచ్చు, కొంతమందికి సొంత డబ్బా అనిపించవచ్చు, ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే చిన్న ఆశతో. సో ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉండదండి, నిజంగా మన మనసులో ఉంటుంది. దాదాపు ఒక నెల కిందట నేను ప్రతి శుక్రవారము భద్రకాళి గుడికి వెళ్తే, ఒక నెల కిందట ఈ పుర ప్రముఖులు ఒకరితో కలిసి గుడికి వెళ్ళిన తర్వాత ఆయన సరదాగా అన్నారు, సార్ రేపు అరుణాచలము ప్లాన్ చేద్దామా? ఇంత సడన్ గా ఏంటంటే, మరి రేపు శనివారం ఇవాళ శుక్రవారం అని అంటే, ఏం కదా సార్ పోదాం, నేను రానండి అని అనుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచనలు పడి సరే వెళ్ళాము. ఆ తర్వాత మీరు అరుణాచలం అన్నారు కదా, మనం నా కోసం పాండిచ్చేరి వెళ్దామని అన్నారు. మా వెహికల్లో వెళ్ళామన్నమాట. సో అక్కడ నుంచి అలా వెళ్ళచ్చు. నేను వెళ్ళిన పాండిచ్చేరి మాత్రమే నాకు స్వేచ్ఛను, సంతోషాన్ని ఇచ్చేది కాదు, అది అనుకోకుండా వెళ్ళింది. మాది సార్ నేను చెప్పినట్టు పాత ఆదిలాబాద్, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. నేను మా ఊరికి వెళ్ళిన సందర్భంలో ఊరికి అట్లా సరదాగా బండేసుకొని లేదా రాత్రిపూట మా ఇంటి ముందైనా నేను ప్రచారం చేస్తాను. ఎందుకంటే సార్ మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దమైన వాతావరణం కూడా దొరకడం అరుదైపోయింది ఈ పట్టణాలు, ఇలాంటి పట్టణాలు. సో ఆస్వాదించడం, నిజమైన స్వేచ్ఛ అనేది అక్కడ ఉంటుంది. మీరు
ఇక్కడ నుంచి ఒక దుబాయ్ వెళ్తేనో ఆల్ప్స్ పర్వతాలు అనేది స్విట్జర్లాండ్ లో ఉంటుంది. ఆల్ప్స్ చూస్తేనే కాదు, ఆ అందము స్వేచ్ఛ అనేది మన పక్కింట్లోనో, మన పొలంలోనో, మన పెరట్లోనో, అరుణాచలంలోనో, పాండిచ్చేరిలోనో, తిరుపతిలోనో మనం చూసే కళ్ళల్లో ఉంటుంది. సో మీరు స్వేచ్ఛని సరిగా చూడండి. ఆ సరిగా చూడాలి అని అంటే షోలను చూడకండి, బుక్లను చూడండి. ఫేస్బుక్లు కాదు, మీ నోట్ బుక్లు, మీ టెక్స్ట్ బుక్లు అవి చూసి గొప్ప గురువులు మీకున్నారు, గొప్ప ఇన్స్టిట్యూషన్లో మీరున్నారు. కాబట్టి ఆ నేర్చుకోవడం అనే తృష్ణని మీలో పెంపొందించుకుంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ సాధిస్తారు. దాన్ని మీరు అర్థం చేసుకొని ఉండాలని నేను అనుకుంటున్నాను. రైట్, ఇందులో ఒక క్వశ్చన్, పుష్ప 2 సినిమా ఎంతమంది చూశారు? అందరు చూశారు. సో పుష్ప 2కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ తొక్కిసలాటలో ఒక బాబు ఆల్మోస్ట్ చనిపోయిన స్థితికి చేరాడు. అతని పరిస్థితి ఎవరికైనా తెలుసా? అతని పరిస్థితి ఎవరికైనా తెలుసా? అనకూడదు చిన్నపిల్లల్ని, దాదాపుగా జీవోత్సవం. ఇప్పుడు పుష్ప 2 ఎంతమంది చూశారంటే దాదాపు మెజారిటీ చేతులు లేసాయి. అతని పరిస్థితి అంటే ఒక చిత్తి కూడా లేవలేదు. బట్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, మొన్న ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని అంటే అందరు జవాబు చెప్తారు. చూడండి, ఆ ప్లేస్ లో మీరుంటే మీ గురించి ఎవరు ఆలోచిస్తారు? సో మీరు ఎవరి గురించి ఆలోచించాలి? అల్లు అర్జున్ గురించా, లేదా పుష్ప గురించా, ఓజీ గురించా, వార గురించా, మీ గురించా? ఆ పిల్లడి గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ పిల్లాడి లాగా ఉండకూడదు. నిన్న ఇక్కడ నిల్చున్న బైక్ల లాగా మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా